ట్రాఫిక్ పోలీస్ అంటే మనందరికీ కూడా తెలిసిందే. అంటే వాహనదారులు ట్రాఫిక్ నియమాలను గనక ఉల్లంఘిస్తే చలనాలు వేస్తూ వాళ్ళు సక్రమైన దారిలో ఆ రోడ్డు మీద వెళ్ళే విధంగా మనం గైడ్ చేస్తూ ఉంటారు. మనందరికీ కూడా తెలిసిందే. అయితే అలాంటిది పోలీస్ వెహికల్స్ మీద కూడా చలనాలు రావటం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ ట్రాఫిక్ ఏసీపీ రాహుల్ హెడ్డే గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం చూడొచ్చు మామూలుగా వాహనదారులు చాలామంది అనుకుంటారు కేవలం నార్మల్ పీపుల్స్ మీదనే చలనాలు పడుతూ ఉంటాయి, హెల్మెట్ లేకపోవడం లేకపోతే రాంగ్ రూట్, సిగ్నల్ జంప్ ఇలాంటివి అనుకుంటాం. కానీ ఇప్పుడు చూసుకుంటే వార్తల్లో కూడా రావటం జరిగింది, పేపర్లో కూడా రావటం జరిగింది. ప్రభుత్వం ఉన్న అంటే పోలీస్ వెహికల్స్ మీద కూడా చలనాలు వేస్తున్నారని చెప్పి దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అన్ని వెహికల్స్ రోడ్ మీద వచ్చిన తర్వాత అన్ని వెహికల్స్ సేమ్గానే మనం ట్రీట్ చేస్తాం. కానీ కొన్ని ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటుంది, పెట్రోల్ వెహికల్ ఉంటుంది, డయల్ 100 కాల్ వచ్చి ఉండొచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటుంది. సో మీరు చెప్పినలాగా కొన్ని చలాన్స్ పోలీస్ వెహికల్స్ మీద పడింది అని డెఫినెట్లీ వైలేషన్స్ ఉంటే పోలీస్ వెహికల్స్ మీద కూడా చలాన్స్ వస్తుంది. అదే కాకుండా మనకు ఆటోమేటిక్ డిటెక్షన్ కెమెరాస్ ఉన్నాయి, వైలేషన్ డిటెక్షన్ కెమెరాస్. ఇది వేరియస్ జంక్షన్స్లో ఉన్నాయి. ఆ కెమెరాస్ కూడా ఆటోమేటిక్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైప్ ఆఫ్ వెహికల్ లేదంటే ఎవరు యూస్ చేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ మనకు వైలేషన్ ఉంటే చలాన్ జనరేట్ అవుతుంది. అంటే నిజంగానే ఇది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే పోలీస్ వెహికల్స్ మీద అసలు చలనాలు పడవు, అసలు లైట్ తీసుకుంటారు అనుకుంటూ ఉంటారు. కానీ దీన్ని బట్టి చూస్తే మన ప్రభుత్వం అందరినీ ఒకే విధంగా చూస్తుంది ట్రాఫిక్ పోలీస్తో సహా అనేది అర్థమవుతుంది. డెఫినెట్లీ ఒక రోడ్ మీద వెళ్ళిన తర్వాత అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరి వెహికల్, వాళ్ళ వెహికల్ కూడా రూల్స్ ఫాలో చేయాల్సిందే. అండ్ వాళ్ళు ఫాలో చేయకపోతే మిగతా పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది. సో దానికోసమే అన్ని వెహికల్ని ఈక్వల్గా ట్రీట్ చేసి ఎవరు వైలేషన్ చేస్తే కూడా దానిపైన చర్యలు తీసుకుంటున్నాం. అయితే సార్, ఇప్పుడు ఏవైతే చలనాస్ పడ్డాయో ఆ వెహికల్స్ చూడొచ్చు మనం, దాదాపుగా కొన్ని వేల సంఖ్యలో ఉన్నట్టుగానే తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే దీంట్లో వచ్చిన చలాన్స్లో కొన్ని వెహికల్స్ మనము ద రీజన్ ఫర్ ఓవర్ స్పీడింగ్ కానీ ఇది చూడాలి. ఇప్పుడు పెట్రోల్ వెహికల్ ఉంటుంది, ఆ పెట్రోల్ వెహికల్ డయల్ 100 కాల్ చేసినప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ ఉంటుంది, ఇమీడియట్గా వెళ్లాల్సింది ఉంటుంది, ఇదని ఎమర్జెన్సీ కేటగిరీకి వస్తుంది. సో ఇట్లా ఎమర్జెన్సీ కేటగిరీలో ఉన్న వెహికల్స్ ఏమేమి ఉంది, వైలేషన్స్ ఏమేమి ఉంది దాన్ని చూసి దాన్ని ఎగ్జామ్ చేసి మిగతా జెన్యున్ వైలేషన్స్ ఏముంది దానిపైన చర్యలు తీసుకుంటాం. అంటే మామూలుగా సార్ మనం చూస్తూ ఉంటాం, అంటే పొద్దున టైంలోనే కాకుండా అంటే మార్నింగ్ టైంలో కాకుండా నైట్ టైంలో కూడా ఎక్కువగా స్పీడ్గా వెళ్తూ ఉంటాం. అంటే స్పీడ్ని కూడా లిమిట్ చేసే ఇది కెమెరాస్ ఉందంటారు? ఉంది, ఓవర్ స్పీడింగ్ కూడా మనకు ఓవర్ స్పీడ్ డిటెక్షన్ కెమెరాస్ ఉన్నాయి. ఇది వేరే ప్లేసెస్లో మనం పెడుతుంటాము. ఇప్పుడు నైట్ టైం కూడా మనము ఓవర్ స్పీడింగ్ని చెక్ చేస్తున్నాము. ఆ సిస్టమ్ ఉంటుంది, కెమెరాస్ ఉంటుంది, అది స్పీడ్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా చలాన్ జనరేట్ చేసి ఆటోమేటిక్గా మన నెంబర్ ప్లేట్ కూడా క్యాప్చర్ అయ్యి వాళ్ళకి చలాన్ వెళ్తుంది. ఇప్పుడు అంటే ఏ వెహికల్స్ మీద అయితే ఇప్పుడు చలనాస్ ఉన్నాయో వాళ్ళు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్స్ ఓన్లీ ఇవే అంటారా, లేకపోతే చలనాస్ కట్టిన తర్వాత ఎక్స్క్యూజ్ చేయడం ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది? ఆ చలాన్ కట్టాల్సిందే. ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్ గురించి మనం ఏం చెప్పాము, మేబీ అంబులెన్స్ ఉండొచ్చు, వేరే మన డయల్ 100కి రెస్పాండ్ అయ్యో బ్లూ కోల్స్ కానీ పెట్రోల్ వెహికల్ ఉండొచ్చు, దానికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటుంది. అంటే ఏ విధంగా ఎగ్జామ్షన్స్ అంటే ఓవర్ స్పీడింగ్ గురించి దానికి ఎగ్జామ్షన్ ఉంటుంది. అప్పుడు ఆ కాల్ వచ్చిందా లేదా ఇవన్నీ వెరిఫై చేసి కేస్ టు కేస్ బేసిస్ మీద మనం యాక్షన్ తీసుకుంటాం. అంటే సార్, మామూలుగా 2015 నుంచి చలనాస్ కట్టట్లేదు, జరిమానా కూడా పడింది అనేది ఒక వార్తలో రావటం జరిగింది. దానికి మీరు ఏం చెప్తారు? అంటే కొన్ని వెహికల్స్ కట్టారు, కొన్ని వెహికల్స్ కట్టలేదు, అన్నీ మిక్స్చర్ ఆఫ్ ఇది ఉంది. అండ్ వెహికల్స్ కూడా ఏమవుతుంది, పోస్ట్ ఒకరి నుంచి ఇంకొకరు చేంజ్ అయినప్పుడు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయి ఉంటుంది. సో అట్లా కొన్ని డిస్క్రిపెన్సెస్ ఉన్నాయి, అక్కడ ఎవరు చలాన్ కట్టాలి అని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని కూడా మాట్లాడి సార్ట్అవుట్ చేస్తాం. సో చివరిగా అయితే చట్టం మాత్రం ప్రతి ఒక్కరికి సమానమే అనేది మాత్రం తెలుస్తుందని చెప్పచ్చు. డెఫినెట్లీ ఎస్పెషలీ ట్రాఫిక్ దీంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెహికల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొజిషన్ అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. అది వాళ్ళకి కూడా మంచిది, అట్లనే పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ కాకుండా, పబ్లిక్ కూడా ఏమి ఇబ్బంది కాకుండా ఉంటుంది.
సో చూడొచ్చు ట్రాఫిక్ రూల్స్ అనేవి కేవలం ప్రజలకి ట్రాఫిక్ పోలీసులకి ఉండవు అనేది ఏదైతే ఉందో దాని మొత్తం కూడా తప్పు అనేది మాత్రం మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ అనేది ప్రతి ఒక్కరూ ఆ ట్రాఫిక్ రూల్స్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే అనేది మాత్రం దీని కారణంగా మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.